యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారండి? ఈ సమయంలో మనం మళ్ళా పిలక బాబాని మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పిలక బాబా ఒక దైవ సావుకుడిని 50 గాలు అనుకుంటూనే ఆ పిలక బాబా గౌను కుక్కగాను గౌను కేకలు వేస్తూ అరిసినట్టు జరిగింది. 50 గాలు ఆడే 50 గాడని వాడే సంకలు కొట్టుకుంటున్నాడు. ఒకసారి వినండి. చెప్తాడు ఆయన పెళ్లి సంబంధించిన వాడు ధర్మం కోసం చెప్పుకోకు కులాన్ని గురించి బాబా నీ కులం అడిగేవాళ్ళేవు బాబా బట్టి నువ్వు పోవయ్యా 50 లేదు సైలెంట్ గా సంసారం చేసుకుని తీసుకొచ్చి నీ కులవాడిగా మేము నీ కులవాడిగా దీన్ని మాట్లాడండి అదే నడుస్తాను మాకుంది మా ఇంటికి వచ్చి మాట్లాడండి నాకు ఫోన్ నాకు మెసేజ్ నాకు ఫోన్ పంపించలేదు రమ్మని చెప్పినాడు 50 గా స్పష్టంగా చెప్పా నువ్వు 100 అయితే రావాలి నువ్వు 50 నాకు ఫోన్ చేసి. ప్రియ దేవుని సంగమా వినండి, ఇతను అక్కడున్న వ్యక్తికి ఫోన్ చేసి రమ్మనంట. రమ్మని నువ్వు 50 గాడివి అంటుండవు. అయితే నేనేమంటున్నానంటే ఇతనే 50 గాడు. ఎందుకంటే సమాధానం చెప్పనున్నాడేగా 50 గాడు. వీడికి సమాధానం చెప్తా రాదుగా. అతను అడిగిన దానికి సమాధానం చెప్పి అప్పుడు నువ్వు సమాధానం ఇస్తే అప్పుడు 100% గాడివి అంటావు. ఈడు 50 గాడండి, 50 వాడు కాబట్టి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పటం చేతగాక లేదు సార్. ఇప్పుడు 50 గాడు అంటున్నావు, నువ్వే పెద్ద 50 గాడివి అని అర్థం చేసుకోరా. అతను ఫోన్ చేసి వచ్చాడు కనుకనే అతను 100%. అవును, పిలిచిన ఈడు సమాధానం చెప్పలేక ఉన్నాడు 50 గాడు చప్పెట్ట కొడుతున్నాడు. వాళ్ళు 50 భయం వేసింది. 45 వాళ్ళు గయ్య నడుతురు చూసినావు, వీడికి భయం వేసింది. నన్ను 50 వాడిగా రుజువు చేస్తాదేమో భయం పట్టింది. వెళ్ళిపో అంటే మళ్ళీ ఎదురుపడి మాట్లాడితే ఈడు చెప్పే మాటలకి మళ్ళీ నేను చెప్పలేను, నేను 50 కానని అనుకుంటారని అందరికి తెలిసిపోయితే ఉన్నాడు. అతను ఏం అడుగుతుండు, నువ్వు ఏ హిందూ అని చెప్పుకుంటూ వాళ్ళ సమాజంలో తిరుగుతున్నావు కదా, అవును మరి కులం పేరుతో తక్కువ వాడి చేసి ఎంటర్ అని వెళ్ళగా ఎందుకు చూస్తున్నారు అన్నట్టు క్వశ్చన్ వేశాడు కదా, దానికి సమాధానం చెప్పాలా. చెప్పలేదు, 100% అయితే చెప్పలేదు. మరి అతను సమాధానం చెప్పటం చేతగాక నీ కులం అడిగినవా అయ్యి అడిగినవా అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి. అంటే కులం నువ్వు అడిగినవా అని అడిగిన నేను కూడా అంటలేదు, అతను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. వాడికి తెలియదు బ్రదరు, పిలక బాబాకి తెలియదు. వాడికి ఒకటే బ్రదరు, ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే వాడు ఏ గ్రంథం చదవడు, వాడి గ్రంథం కూడా వాడు ఏదో తాత్కాలికంగా చదువుతాడు. కానీ వాడికి ఎప్పుడు ఏం పిచ్చో తెలుసా, వేషల దగ్గర పడుకుందామా, వేషలతో మాట్లాడతావా అనే పిచ్చాడుది పిలక బాబా గాడు. మరి పిలక పెట్టుకొని తిరిగితే ఎవడికి అనుమానం రాదని పిలక పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట సమాజం వేషల దగ్గరికి వెళ్ళడానికి. అలా ఎలా చెప్పగలుగుతున్నావు? వాడు ఒకరోజు ఒక అమ్మాయితో ఫోన్ కాల్ రికార్డ్ ఏంటో అందరు ప్రపంచం మొత్తం విన్నది. ఓకే, అందుకు బట్టి నీకు తెలుసా మళ్ళీ ఈ పాట అంటున్నా తెలుసు కదా నాకు ఇచ్చేస్తావా నేను నైట్ కాల్ చేస్తా. చూసిరాకి సన్నాసి గాని ఈడు అందరికి మాత్రం హితబోధ చేస్తాడు, ఈడు మాత్రం గిట్ల రాజలీలలు చేస్తాడు. గిన్ని లంగ కార్యాలు కన్న ముందర జరుగుతున్నా గాని మన జనాలు మాత్రం గొర్రెల లెక్క బాబాల దగ్గరికి సాముల దగ్గరికి పోతారు. ఇట్లా నమ్మే జనం ఉన్నన్ని దినాలు కొంపలు ముంచే బాబాలు తయారైతేనే ఉంటారు బట్టి అంటుండ్రు. మరి ఆ మధ్య నేను వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్తో వాళ్ళు అలా ఫోన్ చేశారు కాబట్టి అలా నటించినాను అంటుండగా. అవును, నటించేవాట నటించాల్సిన అవసరం ఏందో, హృదయంలో ఏముంటే అదే వద్దు నోట్లో వచ్చి. అవునవును, కాబట్టి మీరు గమనించండి, ఇలాంటి పిలకగాడిని దూరంగా పారబెడదాం. ఇలాంటి పిలకగాడికి ముందుంది ముసల పండగ.